శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం నుండి శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం మరియు ద్వాదశ రాశులకి ఎలా ఉందో మనం తెలుసుకోబోతున్నాం. శ్రీ పరాభవనామ సంవత్సరం మేషాది ద్వాదశ రాశులకి మనం ఫలితాలు తెలుసుకోబోదు. అందరూ ఎదురు చూస్తున్నటువంటి ఒక సమయం ఆసనం ఏంటని చెప్పచ్చు. ఈ సంవత్సరం నాకు ఎలా ఉండబోతుంది ఒక్కొక్క రాశిగా చెప్తున్నాను. అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని ఏదో ఈరోజు రేపట్లో అన్ని మాధ్యమాల ద్వారా రకరకాలుగా భిన్నంగా ఉంటుంది వింటున్నాం కదా. అలా కాకుండా అస్సలు ఎలా చెప్పబడింది జగద్గురుడు యొక్క పంచాంగంలో నుంచి వాళ్ళ యొక్క మంచి మంచి సిద్ధాంతులందరూ కూడా దీన్ని కూర్చొని పెద్ద పెద్ద పండితులందరూ కూర్చొని రాసినటువంటి విషయ ఆలోచనల నుంచే మనం మీకు చెప్పడం జరుగుతుంది. ఈ సంవత్సరం శ్రీ పరాభవనామ సంవత్సరం మిథున రాశి ఫలితాలు. మిత్రులారా, మీకు శుభాకాంక్షలు. మృగశిర నక్షత్రం 3, 4 పాదములు, ఆరుద్ర నక్షత్రం మరియు పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలకు జన్మించిన మీరు మిథున రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ సంవత్సరం మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, కొత్త అవకాశాలు, కొత్త బాధ్యతలు, కొత్త పరిచయాలు. సంవత్సరం మొట్టమొదట కొంత ఒత్తిడి కనిపించిన సంవత్సరం మధ్య నుంచి అభివృద్ధి 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 అభివృద్ధి. గెట్ రెడీ మిథున రాశులారా, జాక్పాట్ ఆన్ ద వే. అద్భుతం. గోచార ప్రకారం శని భగవానుడు ఈ సంవత్సరం శని మీనరాశిలో 10వ స్థానంలో సంచరిస్తున్నారు. ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. కష్టపడి పని చేయాల్సిన పరిస్థితి వచ్చినా చివరికి మంచి గుర్తింపు వచ్చే తీరుతుంది. గురు భగవానుడు 1వ ఇంట ఉంటారు ప్రారంభంలో. జూన్ 2, 2026 గురువు 2వ ఇంటికి మారుతున్నారు. అక్టోబర్ 31, 26 గురువు 3వ ఇంటికి మారుతున్నారు. జనవరి 25, 2022 తిరిగి 2వ ఇంటికి వస్తున్నారు. దీనివల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ధనలాభం పెరుగుతుంది, కుటుంబ అభివృద్ధి పెరుగుతుంది. మరి రాహు కేతు ఈ సంవత్సరంలో ప్రారంభంలో రాహు 9వ ఇంట్లో, కేతు 3వ ఇంట్లో. డిసెంబర్ 6, 2026 రాహు 8వ ఇంట, కేతు 2వ ఇంట. దీనివల్ల ప్రయాణం పెరుగుతుంది, కొంత మానసిక ఒత్తిడి వస్తుంది, ఆధ్యాత్మికమైనటువంటి యాత్రలు పెరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఇంకా ఈ సంవత్సరం అంతా కూడా ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది, ప్రైవేట్ మరియు ప్రభుత్వ ఉద్యోగస్తులకి తీసుకుందాం. ముందు ప్రైవేట్ ఉద్యోగస్తులకి చాలా మందికి మాకు లే ఆఫ్ అయిందండి, మాకు టెక్నికల్గా మమ్మల్ని ఉద్యోగం నుంచి తీసేశారండి, మా పరిస్థితి ఏందండి? ఇదే పెద్ద క్వశ్చన్ మార్క్ కదా. ఇది దేశంలోనూ అంతర్దేశంలో ఉన్న విదేశాల్లో ఉన్న వాళ్ళకి కూడా కలిపి చెప్తున్నాను. ఇది తప్పదు. దీనికి ఆల్టర్నేటివ్ మాత్రం ఎప్పుడు చూసుకుంటారు. అందుకే ఎప్పుడు ఒకటే ఇన్కమ్ సోర్స్ కాకుండా ఆల్టర్నేటివ్ ఇన్కమ్ సోర్స్ కూడా చూసుకోవాలి. మీతో పాటు చిరు వ్యాపారం మొదలు పెట్టండి. ప్రైవేట్ రంగం వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు ఈ కామర్స్ ద్వారా చేయండి. పెట్టుబడి పెట్టి షోరూమ్లు కాదు, ఈ కామర్స్ ద్వారా చేయండి. క్లౌడ్ కిచెన్స్ చేయండి, లేదా చిన్న చిన్న వస్తువులు మార్కెట్ చేయండి. తర్వాత జూన్ తర్వాత మళ్ళీ మీ ఉద్యోగాలన్నీ పునర్వ్యవస్థీకరించబడతాయి. లేదా ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్నవాళ్ళు, ప్రైవేట్ ఉద్యోగం ఉన్నవాళ్ళు మీకు లే ఆఫ్ టైం ఇచ్చినా కూడా మళ్ళీ మిమ్మల్ని పరిగణలో తీసుకునే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఇంకా ప్రభుత్వ రంగ ఉద్యోగస్తులకు వచ్చేటప్పటికీ అద్భుతమైనటువంటి సమయం. చాలా అవకాశాలు, అవార్డ్స్, రివార్డ్స్, మీకు మంచి మంచి అవకాశాలు, ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ చాలా బాగున్నాయి. కానీ ఇవన్నీ బాగున్నప్పుడు కాస్త అసాంఘికమైనటువంటి పనులు చేయాలని అనిపిస్తుంది. అక్కడే దెబ్బ కొడుతుంది. కాబట్టి జాగ్రత్త. తర్వాత దానివల్ల మీ ఉద్యోగమే పోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్త పడండి. ఇంకా వ్యాపారస్తులకి సూపర్, మీ డెట్స్ అన్నీ తీరిపోయే అవకాశాలు ఉన్నాయి. నిల్వ ఉన్నటువంటి వస్తువులన్నీ త్వరగా అమ్ముడిపోయి కొత్త కొత్త వస్తువులతో, కొత్త కొత్త వ్యాపారం మెలికలతో ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ బ్రాంచెస్ లేకపోతే ఫ్రాంచైజో ఇలా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతర్దేశ అంతర్రాష్ట్ర వ్యాపారాలు కూడా మొదలుపెట్టే అవకాశాలు బాగా ఉన్నాయి. సో ఇక్కడ వివాహం వచ్చేటప్పటికి ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి వివాహం కాని వారికి అందరికీ కూడా వివాహం అయ్యే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. వివాహం అయిన వారిలో మైత్రీయ భావం తొలగి విడిపోయి ఉన్న వాళ్ళు, విడాకులు తీసుకున్న వాళ్ళు కూడా కలిసే అవకాశాలు ఉన్నాయి. లేదా ఒకరి పట్ల ఒకరు కోపం ఉన్న వాళ్ళందరూ కూడా, విడిపోయిన వాళ్ళందరూ మళ్ళీ కలిసే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి. ప్రేమానురాగం పెరుగుతుంది, బంధువుల మధ్య ఆప్యాయత పెరుగుతుంది, అన్నదమ్ముల మధ్య సఖ్యత పెరుగుతుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ వహించండి.
పిల్లల యొక్క ఉపనయనాదులు, ఉద్యోగ లేదా విద్య, వాళ్ళ కోసం స్కూల్స్, యూనివర్సిటీస్ అంతా ట్రై చేస్తుంటారు కదా, అవన్నీ కూడా ప్రయత్నం చేయండి. ప్రత్యేకించి ఈ సంవత్సరము లైసెన్స్ రెన్యువల్స్, ఇన్సూరెన్స్ రెన్యువల్స్, వాహనం రెన్యువల్స్, ప్రాపర్టీ ట్యాక్స్ ఇలాంటివన్నీ కొంచెం గట్టిగా చూసుకోండి. ఆరోగ్యం పట్ల కాస్త నర్వస్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. న్యూరో రిలేటెడ్గా కొంచెం శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. స్ట్రెస్ ఎక్కువ వస్తుంది. కాళ్ళ మీద ప్రెషర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అవన్నీ కూడా మీరు ఒకసారి స్కిన్ డెర్మటాలజిస్ట్ని కూడా ఒకసారి సంప్రదించండి. ఓవరాల్ మీరు మాత్రం ఒక్కసారి ఆరోగ్యపరంగా జనరల్ చెకప్ చేసుకోక తప్పదు. ఇంకా ప్రయాణాలకి తీసుకుంటే మీరు విదేశీయ ప్రయాణం కోసం చేస్తున్నారు, నా వీసా రిజెక్ట్ అయ్యింది, ఏం చేయాలి గురుగారు? మీరేమో బాగా ఉందని చెప్తున్నారు, మాకు ఇలా అయింది. ఇది ఉగాది తర్వాత వచ్చే సూచనలు చెప్తున్నాను. జూన్ తర్వాత విదేశాలకు వెళ్ళే వాళ్ళు లేదా విదేశాల్లో ఉన్న వాళ్ళు, స్టక్ అయిన వాళ్ళు చాలా మందికి మంచి జరగబోతుంది. మీరే చెప్తారు, గురుగారు మీరు చెప్పింది జరిగింది, మీరు నాకు ఫోన్ చేసి మరీ చెప్పబోతున్నారు. కావాలంటే చూడండి, ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళు కానీ విదేశాల్లో ఇబ్బందిగా ఉన్న వాళ్ళు కూడా మంచి అవకాశాలు వస్తున్నాయి. ఇక వ్యవసాయదారులకు చెప్పాలా, జై జవాన్ జై కిసాన్ అన్నట్టుగా జవాన్లకి యోగమే, కిసాన్లకి యోగమే. జవాన్లు బాగా చూసుకుంటాం, మనం కిసాన్ని బాగా చూసుకుంటాం. ఇది ఒక మంచి సమయం, చాలా అద్భుతమైనటువంటి సమయం. సర్వీస్ సెక్టార్, డాక్టర్స్, అడ్వకేట్స్, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్, తర్వాత డిఫెన్స్, వీటి అందరికీ కూడా చాలా మంచి అవకాశం. ప్రభుత్వ రంగంలో సర్వీస్ ఫైర్ డిపార్ట్మెంట్ చూస్తారా వాళ్ళకి, తర్వాత ఎండోమెంట్స్ వాళ్ళకి, ఎడ్యుకేషన్ సెక్టార్, ప్రొఫెసర్స్, లెక్చరర్స్, టీచర్స్, వీళ్ళకందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి సమయం అని కూడా చెప్పొచ్చు. ఈ సంవత్సరం అంతా కూడా నక్షత్ర ఫలితం ఎలా ఉంది అంటే, మృగశిర నక్షత్రం 3-4 పాదాలకి ధనలాభం, ప్రయాణాలు, వ్యాపారాభివృద్ధి, ఉద్యోగంలో విజయం. ఆరుద్ర నక్షత్ర వారికి కొత్త అవకాశాలు, ఉద్యోగ మార్పులు, ఆలోచనలో మార్పులు, కోపం తగ్గడం. పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలకి జన్మించిన మీరు కుటుంబ సౌఖ్యం, గృహ సంతోషం, ధనాభివృద్ధి, వ్యాపారాల్లో అధిక లాభాలు పొందడము, ఇవన్నీ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. అదృష్ట సూచనగా తీసుకుంటే అదృష్ట సంఖ్యలు ఈ సంవత్సరం మొత్తం 5, 6, 9. ఈ సంవత్సరం అదృష్ట రోజులు బుధవారం, శుక్రవారం. అదృష్ట రంగులు పచ్చ, లేత నీలం. ఈ సంవత్సరం చేయవలసినటువంటి పరిహారాలు ఏమైనా ఉన్నాయంటే, బుధవారాలలో మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయం కానీ, విష్ణు ఆలయాలు, రామ దేవాలయం కానీ ఇలాంటి దేవాలయాలకి వెళ్ళి దర్శనం చేసుకోండి. సంకష్టహర చతుర్థి గణపతి రోజు ఉపవాసం ఉండి సాయంత్రం ఆ ప్రదోష కాలంలో హోమాదులు, పూజలు చేసి ఆహారం తీసుకోండి. ఉపవాసం ఉంటే చాలా మంచిదని చెప్పేసి తులసికి మీ చేత్తో నీళ్లు పోయండి. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతారు. ఇంకను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి మీ ఇష్టదైవం, మీ కులదైవ దేవాలయంలో మీ వయసు ఎంత ఉందో, స్త్రీ పురుషులు ఎవరైనా కూడా ఒక మట్టి ముక్కుడు తీసుకొని అందులో ఒత్తులు, మీ వయసు ఎంత ఉందో అన్ని ఒత్తులు వేసి, నువ్వుల నూనె, కొంచెం ఇప్ప నూనె కూడా కలిపి, వేప నూనె, ఆవ నూనె, ఇప్ప నూనె, ఆవు నెయ్యి ఇవన్నీ కూడా కలిపి దీపం వెలిగించండి. దోషాలన్నీ కూడా తొలగుతాయి. ఆరోగ్యం కోసమే ఇది ప్రత్యేకించి చెప్తున్నాను. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువులను సంప్రదించండి. గురువారం మేము మీ యూట్యూబ్ చూస్తున్నాం, మీ ద్వారానే మేము జాతకం తెలుసుకోవాలనుకుంటున్నామా? ఆ డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి. ఇంకను అతి శక్తివంతమైనటువంటి ఈ కరుంగాలి మాలను ధరించండి. మీకు ఆరోగ్యానికి చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని మీరు పొందుతారు. ఈ మాల వేసుకోవడం వల్ల సకల దోషాలు తొలగి ఆనందంగా ఉంటారు. లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నారా? మా డిస్ప్లేలో కనబడుతున్నటువంటి పేరుకి, నంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. మీ ఇప్పుడు మేము చెప్పేదంతా కూడా గోచార ఫలితం అనమాట. మీ వ్యక్తిగత జీవితానికి సంపూర్ణ జాతకాన్ని తెలుసుకోవచ్చు. శ్రీ గురుభ్యో నమః. నమస్కారం. అందరూ కూడా మీ యొక్క ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోండి, మీ తల్లిదండ్రులకి ప్రార్థన చేసుకోండి. నూతన సంవత్సరాన్ని ప్రారంభిస్తున్నాం. ఎన్నో ఆశలతో, ఎన్నో కోరికలతో ఎప్పుడెప్పుడు వస్తుంది తెలుగు ఉగాది శుభాకాంక్షలు అందరికీ చెప్తామా? ఈ ఉగాది సంవత్సరం నాకు ఎలా ఉండబోతుంది, నా జీవితం ఎలా ఉండబోతుంది, ప్రపంచం ఎలా ఉండబోతుంది, ఆర్థికం ఎలా ఉండబోతుంది, వ్యవసాయం ఎలా ఉండబోతుంది,
జీవితాలు ఎలా ఉండబోతున్నాయి, విద్యలు ఎలా ఉండబోతున్నాయి, వర్షాలు ఎలా ఉండబోతున్నాయి, రాజకీయం ఎలా ఉండబోతున్నాయి అని ప్రతి ఒక్కరికి ఒక క్వశ్చన్ మార్క్స్ ఎప్పుడు ఉగాది కోసం ఎదురు చూస్తున్నటువంటి మా ప్రేక్షక మిత్రులందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు. ఇప్పటి వరకు మా యొక్క ఛానల్ని ఆరాధిస్తూ ప్రోత్సాహం చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ ఈ ఛానల్లోని విశేషాలు అందరికీ మీ మిత్రులకి అందరికీ తెలుపుతూ ఉన్నటువంటి మీ యొక్క గొప్ప మనసుకి ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికి కూడా పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. ముందుగా మనం దైవ ప్రార్థనతో ప్రార్థన చేసుకుంటాం. మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇష్టదేవతాభ్యో నమః, కులదేవతాభ్యో నమః. స్వామి శరణమయ్యప్ప. ఈ యొక్క పంచాంగ శ్రవణం చేయడం వల్ల ఏ విధమైనటువంటి పుణ్య ఫలితాన్ని వస్తుందో శ్లోక రూపంలో తెచ్చుకుంటాం. శ్రీ కళ్యాణ గుణవహం రిపుహరం దుస్వప్న దోషావహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం నృణాం ఆయుర్వృద్ధిముత్తమం శుచికరం సంతాన సంపత్ప్రదం నానాకర్మసు సాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. ఈ యొక్క పంచాంగ శ్రవణం చేయడం వల్ల జరిగే ఫలితాలన్నింటినీ కూడా మనం ఒక్కొక్కటిగా తెలుసుకుంటాం. ఉగాది అనగానే మన గుర్తుకొచ్చేది పంచాంగ శ్రవణం. ఈ సంవత్సరంలో ఎవరు రాజాది నవనాయకులు ఉండబోతున్నారు, ఇవన్నీ తెలుసుకోవడానికి పంచాంగం యొక్క మహిమ తెలుసుకోవాలి. మన తిథిర్వారస్య నక్షత్ర యోగ కరణమేవచ పంచాంగం ఇది విఖ్యాతి లోక సిద్ధాంత కారణం అన్నారు. పంచాంగం 5 అంశాలు: తిథి, వార, నక్షత్ర, యోగ, కరణం. ఈ 5 కలిసిందే పంచాంగం అంటారు. ఉగాది అంటే ఏంటి? యుగానికి ఆది. యుగ ఆది అంటే యుగాది. ఇక్కడ యుగం అంటే ఆది అంటే ఆరంభం, ప్రారంభానికి చిహ్నం అనేది ఉగాది అంటారు. జ్యోతిష్ శాస్త్ర ప్రకారం కాలం 60 సంవత్సరాలు ఒక పెద్ద చక్రం లాగా తిరుగుతూ ఉంటుంది. ఈ చక్రానికి ప్రముఖ నామాలు ప్రభవనామ సంవత్సరం నుంచి మొదలు పెడితే ఇప్పుడు జరిగే సంవత్సరం పేరు పరాభవనామ సంవత్సరం. ఈ 60లో ఇది 40వ సంఖ్య అనమాట. పరాభవం అంటే పరాజయంలా అనిపిస్తుంది అందరికి. చాలా మందికి అయ్యో ఈ సంవత్సరం అంతా పరాభవం ఉంటుందేమో అని. కానీ ఇది ఒక గంభీర శక్తివంతమైనటువంటి జీవితాన్ని నేర్పించే, ఒక అద్భుతాన్ని పాఠాన్ని ఇచ్చే ఒక సంవత్సరం అని చెప్పచ్చు. ప్రతి సంవత్సరంకి ప్రత్యేక శక్తి ఇస్తుంది. ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరం 2026 మార్చి 19 నుంచి పరాభవనామ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. పరాభవనామ సంవత్సరం గతంలో 1966 మరియు 67 వచ్చింది. బాగా గుర్తుపెట్టుకోండి. చూడండి, అక్కడ కూడా 6. ఈసారి కూడా 2026 2027కి వచ్చింది. బ్రహ్మకల్పం ఆరంభమై రోజే ప్రభవ సంవత్సరం అంటారు. మొదటి ఋతువు వసంతం, మొదటి తిథి పాడ్యమి, మొదటి వారం ఆదివారం. ఆ రోజు సృష్టి ప్రారంభమైంది. అందుకే సూర్యోదయానికి తిథి ఉన్న రోజు ఉగాదిగా జరుపుకుంటాము. ఉగస్య ఆది ఉగాది అన్నారు. ఉగా అంటే నక్షత్ర గమనం. నక్షత్ర గమనానికి ఆరంభం ఉగాది అని అర్థం. దీని బ్రహ్మదేవుడికి పగలు అంటే ఇది ఎన్ని చెప్పచ్చు? 4 3 2 1 2 3 4 5 6 7 సున్నాలు కలిపిన అంటే సుమారుగా ఎన్నో కోట్ల సంవత్సరాలుగా ఉండి రాత్రి కూడా అంతే. ఓవరాల్గా సృష్టికి ఒక రోజు అంటే 8 6 4 0 0 0 0 0 0 సంవత్సరాలు. ఇలా 360 రోజులు పూర్తయితే బ్రహ్మకు ఏడాది గడిచినట్టు. ఇలా బ్రహ్మకు 100 ఏళ్ల ఆయుష్ అని చెప్పారంటే ఊహించుకోండి. ఇప్పటి వరకు 6 బ్రహ్మలు సృష్టికర్తను పూర్తి చేశారు. ప్రస్తుతం 7వ బ్రహ్మ ద్వితీయ పరార్థంలో ఉన్నారు. అంటే ఆయన వయసు 51 సంవత్సరాలట. చూసుకోండి, ఈ యొక్క కలియుగం ఇంకెన్నేళ్ళు ఉండబోతుందో. ప్రస్తుతం మనం యొక్క వైవస్వత మన్వంతరం కలియుగంలో ఉన్నాం. శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంలో సోమకాసురుడు అనేక రాక్షసుని సంహరించిన, వేదాలు రక్షించి బ్రహ్మకు అప్పగించిన రోజు ఉగాది అంటారు. శ్రీ రామచంద్రుడు, విక్రమాదిత్యుడు, శాలివాహనుడు పట్టాభిషేకులయ్యారట ఈ ఉగాది రోజే. వరాహమిత్రుడు జాతికి పంచాంగాన్ని అంకితం ఇచ్చినటువంటి రోజు కూడా ఇదే రోజు అంటారు. తెలుగు సంవత్సరాలు 2026లో రాబోతున్న సంవత్సరం వేరు,
పరాభవనామ సంవత్సరం. మళ్ళీ మళ్ళీ ఈ పరాభవనామ సంవత్సరం గురించి చెప్తున్నాం. ఈ యొక్క 26, 27 పరాభవ సంవత్సరంలో అర్థం యొక్క పరా ప్లస్ భవ. పర అంటే వెలుతురు, బాహ్య శక్తులు. భవ అంటే వ్యవధి, ఉనికిని చూపేది. పరాభవ పరబాహ్య ఆశ్రయాలను కేవలం అహంకారం కూలిపోవడం అర్థమే, కానీ పరాభవం అంటే ఓటమి కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. మనలో ఉన్న అహంకారం, కామక్రోధ లోభమోహ శీర్షాడంబాల దుర్గుణాలన్నింటినీ దులిపేయడం అన్నమాట. అదే ఈ యొక్క పరాభవంలో. అహంకార మాయ భ్రమలో ఉన్న వారికి పరీక్ష సంవత్సరము అని కూడా చెప్పచ్చు. కలియుగ ప్రమాణం 4,32,000 సంవత్సరాలు. శ్వేత వరాహ కల్పమందులు 7 అయినటువంటి వైవస్వతమంతుడు 28 మహామండల కలియుగ ప్రథమ పాదంలో 5,127 అనమాట. ఇది ప్రభవాది సంవత్సరాల 40 సంవత్సరం చాంద్రమానం స్వస్తి ప్రాభవనామ సంవత్సరంగా చెప్పబడింది. ఇది ఎలా ప్రారంభమవుతుందో కూడా చెప్తా చూడండి. కలియుగ శతాబ్దములు 5,127. శ్రీ ఆదిశంకరాచార్యులు ఉద్భవించినటువంటి 2,097. శాలివాహన శతాబ్దములు 1948. వసలి శతాబ్దములు 1436/37. హిజరీ శతాబ్దములు 1448, 49. శ్రీ రామానుజాబ్దులు 1009. ప్రస్తుతం 26, 27 2026, 2027 ఉగాది అంటే మార్చి 19 చైత్ర శుద్ధ పాఠ్యం. ఈరోజు పరాభవ సంవత్సరం ప్రారంభం. చాంద్రమానాన్ని అనుసరించి జరుపుకునే ఈ యొక్క పండుగను కేవలం తెలుగు రాష్ట్రాలే కాదు, బెంగాల్, కేరళ, పంజాబ్, మహారాష్ట్ర, అస్సాంలో ఘనంగా జరుపుకుంటుంటారు. గడిచిన సంవత్సరం అందించినటువంటి విజయాలు నూతన సంవత్సరంలో కొనసాగాలి. గడిచిన ఏడాదిలో ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు నూతన సంవత్సరంలో ముగింపు పలికి కోరుకుంటూ ముందుగా పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు ప్రేక్షక మిత్రులందరికీ. అందరూ కూడాను ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేసుకుంటున్నాను. ఉగాది అనగానే అందరికీ పొద్దున ఈరోజు మనం ఏమి చేయాలి? లేవండి, అందరూ త్వరగా లేవండి. సూర్యోదయాత్ పూర్వం లేచి స్నానాదులు చేసి తైలాభ్యంగన స్నానం చేసి గడపలంతా కడిగి, స్త్రీ పురుషులు ఎవరైనా బాధ్యత తీసుకోవాలి. ఒక్కొక్కరు షేరింగ్, ఒకళ్ళు ఆడవాళ్ళు ఒక పని, మగవాళ్ళు ఒక పని అని చెప్పి ఇంటిల్లో అందరూ షేర్ చేసుకొని చేసే ఒక పని అనమాట ఇది. చక్కగా గడపలు కడిగి తోరణాలు కట్టండి. మామిడి తోరణాలు, పూలు, వేప తోరణాలు అన్ని కూడా కట్టండి. షడ్రుచులతో తయారు చేసే ఆ యొక్క పంచాంగం, ఈ యొక్క ఉగాది పచ్చడిని తయారు చేసుకోవడానికి కావాల్సిన సామాగ్రి అన్నీ కూడా రెడీ చేసుకోండి. అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందడానికి సిద్ధంగా ఉండండి. ఇంట్లో పూజలు చేయండి, పుస్తకాలన్నీ కూడా పెట్టండి, ఆభరణాలు పెట్టండి, స్వామివారికి అభిషేక ఆరాధన చేయండి, కొత్త పంచాంగం తీసుకొచ్చి స్వామివారి ముంగిట పెట్టి పూజ చేయండి. పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళండి. అన్ని రకాలైనటువంటి నైవేద్యాలన్నీ కూడా చేసినంత స్వామివారికి సమర్పించండి. 10 మందికి భోజనం పెట్టండి. ఉగాది పచ్చడి అందరికీ పంచండి. మీ యొక్క ఇంటి ముందర కానీ, మీ వ్యాపార స్థలం ముందులో కానీ, లేదా మీ యొక్క పరిసర ప్రాంతాల్లో కానీ చలివేంద్రాలు ఏర్పాటు చేయండి. ఇవన్నీ కూడా చాలా మంచిది. వేసవి తాపడం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇతరులకు మంచినీళ్ళ వగరాలు, మజ్జిగ లాంటిది ఏర్పాటు చేస్తే మనకు అనుగ్రహం కూడా వస్తుంది. మరి ఈ సంవత్సరం రాజాది నవనాయకులు ఎవరో ముందు చూద్దాం. ఈ సంవత్సరం రాజు వచ్చి గురుడు. గురువు ధర్మబద్ధంగా ఉన్నటువంటి వాడు. ఎంత అద్భుతం చూసారా? ఇక్కడ పరాభవం అనేటప్పటికీ భయం వచ్చింది కదా. ఇక్కడ చూడండి ఎవరు వచ్చి కూర్చున్నాడు. గురువే ఈ సంవత్సరం రాజు. గురువుకు అన్ని తెలుసు. ఒక రాజును కూడా నడిపించేవాడు గురు, రాజగురు అంటారు చూసారా? ఆ రాజగురువే ఈసారి రాజు అయిపోయాడు. ఎంత అద్భుతం అంటే ధర్మబద్ధమైన పాలన సాగుతుంది, న్యాయ వ్యవస్థ బలపడుతుంది, బ్యాంకింగ్ మరియు ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది, విద్యా ఆధ్యాత్మిక సేవా రంగాలకి గౌరవం పెరుగుతుంది, నిత్యావసర వస్తువులు ప్రజలకు అందుబాటు ధరల్లో లభిస్తుంది, దేశం సర్వతోముఖి అభివృద్ధికి సాధిస్తుంది. ఇక్కడ మంత్రి కుజుడయ్యాడు. అగ్నిమాపక విపత్తు, నిర్వహణ వ్యవస్థలో అప్రమత్తంగా ఉండాలి. అగ్ని ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు పెరిగే అవకాశాలు, యుద్ధ వాతావరణం కూడా తీసుకొస్తాడు. ఈ యొక్క అంగారకుడికి ఉన్నాడు. ఇప్పుడు ఆల్రెడీ మనం చూస్తున్నాం యుద్ధ వాతావరణం అన్ని చోట ఉంది. జాగ్రత్త పడండి. మరి ఏమేమి చేసుకోవాలి? మీ యొక్క ఇళ్లలో కూడాను అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. గ్యాస్, పెట్రోల్ ఇవన్నీ కూడా పెరిగే అవకాశాలు బాగా ఉన్నాయి. కఠినమైనటువంటి చట్టాలు అమలవుతాయి. పాలకులు మరియు ప్రతిపక్షాల మధ్య రాజకీయ వేడుక పెరుగుతుంది, రాజకీయ ఒత్తిడి వస్తుంది, రాజకీయ అశాంతి, రాజకీయ సంక్షోభం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి సేనాధిపతి చంద్రుడు, ఆయన సౌమ్యంగా ఉంటాడు.
అంతర్జాతీయ సరిహద్దుల్లో శాంతి నెలకొంటుంది. మన దేశం నుంచి శాంతి దూతలు వెళ్తారు, అది చక్కగా సక్సెస్ అవుతుంది. సైనికుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తారు. నావికా దళం బలోపేతం అవుతుంది. ప్రజలు భయాందోళన లేకుండా జీవనం సాగిస్తారు. సమృద్ధిగా వర్షాలు పడతాయి. ఇంకా సస్యాధిపతి శుక్రుడు, ఉల్లి, వెల్లుల్లి, పత్తి పంటలు బాగుంటాయి. బియ్యం, ధాన్యం కూడా బాగుంటుంది. పూల తోటలు, ఉద్యానవనాలు మంచి లాభాన్ని ఇస్తాయి. పండ్లు సమృద్ధిగా పెరుస్తాయి. గ్రీన్ హౌస్ మరియు వ్యవసాయ అభివృద్ధి చాలా మెరుగవుతుంది. ఇంకా ధాన్యాధిపతి బుధుడు అయ్యాడు. ఆన్లైన్ గ్రాసరీ, అగ్రి, ఈ కామర్స్ వ్యాపారస్తులు బాగా పెరుగుతాయి. అకాల వర్షాలతో నిల్వ ధాన్యాలకు కొంత ఇబ్బందికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. లాజిస్టిక్ మరియు సరఫరా వ్యవస్థలందు అభివృద్ధి పెరుగుతాయి. చాలా కొరియర్ సర్వీస్ కానీ ట్రాన్స్పోర్ట్స్ కానీ చాలా అద్భుతంగా అవుతుందని కూడా చెప్పచ్చు. ఇంకా అర్ఘ్యాధిపతి చంద్రుడయ్యాడు. ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉంటుంది. వడ్డీ రేట్లు సామాన్యులకి అందుబాటులో ఉంటాయి. వ్యవసాయానికి అనుకూల వర్షాలు పడతాయి. ఎఫ్ఎంసీజీ మరియు ఫార్మా రంగం వారికి, మెడికల్ రంగం వారికి చాలా అద్భుతంగా ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. మేఘాధిపతి కూడా చంద్రుడే. ఈసారి 3 వచ్చారనమాట ఆయనే. అనుకూల వాతావరణం పరిస్థితులు, నైరుతి మరియు ఈశాన్య ఋతుపవనాలు బలంగా ఉంటాయి. సమృద్ధిగా వర్షాలు పడతాయి. రిజర్వాయర్లు మరియు ప్రాజెక్టులు నిండిపోతాయి. కొంత ఓవర్ఫ్లో కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. రైతులకి అనుకూలమైనటువంటి కాలం. కుడి ఎడమ కాలువలన్నీ కూడా నిండుగా వెళ్ళి అన్ని పక్కల పంటలు 2 నుంచి 3 పంటలు తీసుకునే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఇంకా రసాధిపతి సూర్యుడు. నువ్వులు, నూనె, బెల్లం ధరలు స్థిరంగా ఉంటాయి. ఉప్పు ధరలు నియంత్రణలో ఉంటాయి. ఫార్మసిటికల్ మరియు రసాయన ఎరువులు ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆహార కల్తీపై ప్రభుత్వ దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయి. దీనికి ఎక్కడ వచ్చి కూర్చోనంటే హోటల్స్ బాగా చూసుకోండి. ఈ యొక్క ఫాస్ట్ ఫుడ్స్ ఏరియాల్లో ఇవన్నీ ఉన్నాయి చూస్తారా, ఎక్కడ పడితే అక్కడ దీంట్లో అంతా కూడా కల్తీలు బయటపడతాయి, జాగ్రత్త. నీరసాధిపతి శుక్రుడు. లగ్జరీ వాహనాలు, విదేశీయ బ్రాండ్ వినియోగాలు, ఎలక్ట్రానిక్ ఫోన్స్, కాస్మెటిక్స్, సిల్క్ వస్త్రాలు గిరాకీ పెరిగే అవకాశాలు ఉంటాయి. పూజా సామాగ్రిలు, కర్పూరం, అగరబత్తి, గంధం అమ్మకాలు పెరుగుతాయి. వజ్రాలు, ముత్యాలు వ్యాపారంలో లాభాలు ఉంటాయి. గోల్డ్ అండ్ సిల్వర్లో మిశ్రమంగా ఉంటుంది. ఇంకా రాజాది ఉపనాయకులు ఉన్నారు. వారి ఫలితాలు పంచాంగ శ్రవణంలో కేవలం నవనాయకులకే కాకుండా ఉపనాయకులు కూడా చాలా ముఖ్యమైనది. ఇది ఆధారంగా దేశంలో వాణిజ్యం, ప్రజల జీవన విధానం, ఆరోగ్యం, వర్షాలు, మార్కెట్ పరిస్థితులు ఎలా ఉండబోతాయో తెలుసుకుంటాం మనం. పశుకాలకాధిపతి ఎవరైనా ఉన్నాడంటే చంద్రుడు. ఈసారి చంద్రుడికి చాలా అవకాశాలు ఉన్నాయి. పశు సంపద అభివృద్ధి చెందుతుంది. పాల ఉత్పత్తి, డైరీస్ పెరుగుతుంది. డైరీ పరిశ్రమ చాలా లాభాల్లో ఉంటుంది. రైతులకి ఆదాయం పెరుగుతుంది. ఇంకా వనాధిపతి శుక్రుడు. అడవుల అభివృద్ధి, ఔషధ మొక్కల ఉత్పత్తి, ఆయుర్వేద పరిశ్రమలో అభివృద్ధి అయ్యే అవకాశాలు బాగా ఉన్నాయి. ఇంకా మళ్ళీ జలాధిపతి చంద్రుడు. నీటి వనరులు సమృద్ధిగా ఉంటాయి. చేపల పెంపకం, రొయ్యల పెంపకము, ఎక్స్పోర్ట్స్ ఇవన్నీ కూడా కలిసి వస్తాయి. జల వనరులపై ఆధారపడిన వ్యాపారాలు అన్నీ కూడా ఈ యొక్క సీలో వెళ్ళే యొక్క షిప్పింగ్, ఇవన్నీ షిప్ యార్డ్స్, లేదా ఈ రసాయన సంబంధించిన ఎక్స్పోర్ట్స్ ఇవన్నీ కూడా బాగా కలిసి వస్తుంది. వాణిజ్యాధిపతి బుధుడు. వాణిజ్యం అభివృద్ధి చెందడానికి ఈ కామర్స్ వ్యాపారాలు పెరుగుతాయి. స్టార్టప్ కంపెనీస్ బాగా అభివృద్ధి చెందుతాయి. మల్టిపుల్ ఫండర్స్ వచ్చి ఇన్వెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మళ్ళీ కర్షకాధిపతి చంద్రుడు. రైతులకు అనుకూల వాతావరణం, పంటలు మంచి దిగుబడి వస్తాయి. వ్యవసాయ రంగంలో చాలా అభివృద్ధి ఉంటాయి. ఇంకా వర్షాధిపతి చంద్రుడు. చంద్రుడికే చాలా అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నాను, సమృద్ధిగా వర్షాలు పడతాయి. నీటి నిల్వలు పెరుగుతాయి. ప్రాజెక్టులు నిండుతాయి. ప్రజల్లో ధర్మభావన. ప్రజాధిపతి గురుడు. చూడండి, మళ్ళీ గురుడు ప్రజాధిపతి అయిపోయాడు. ప్రజాధిపతి అవ్వగానే ప్రజల్లో ధర్మభావన పెరుగుతుంది. సేవా కార్యక్రమాలు పెరుగుతాయి. సామాజిక శాంతి నెలకొంటుంది. ఇది రాజాది నవనాయకుల యొక్క ఉపనాయకుల యొక్క ఫలితాలు. ఈ సంవత్సరం ఎక్కడ కూడా చూస్తే నెగిటివ్స్ తక్కువ కనబడుతున్నాయి, పాజిటివ్స్ ఎక్కువ కనబడుతున్నాయి. కొంత యుద్ధ వాతావరణం తప్ప అది కూడా కాంప్రమైజ్ అయిపోతుంది. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కాస్త ఆర్థిక సంక్షోభం ఉంటుంది, ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంది కాబట్టి అది చెప్పడానికి కొంచెం బాధగానే ఉంటుంది, కానీ ఇబ్బంది పడాల్సిన ఈ యొక్క దీంట్లో. ఇప్పుడు మేషాది ద్వాదశ రాజులకి రాజపూజ్యం, అవమానం, ఆదాయం, వ్యయం. మరి మేషరాశి వారికి రాజపూజ్యం 2, అవమానం 4, ఆదాయం 11, వ్యయం 5 అన్నారు. మరి ఏం చేయొచ్చు? వీళ్ళకి తీపి ఒగరు మిశ్రమంగా ఉంది.
ఇది వచ్చి సంఖ్య మాత్రమే, ఇది మీ జీవితం కాదు. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది గోచార ప్రకారమే చెప్తున్నాను. మీ వ్యక్తిగత జాతకంలో చూస్తే సంపూర్ణంగా ఈ సంవత్సరం ఎలా ఉందో చూడొచ్చు. వృషభ రాశి వారికి రాజపూజ్యం 5, అవమానం 4, ఆదాయం 5, వ్యయం 4, చాలా బాగుంటారు. మిథున రాశి వారికి రాజపూజ్యం 1, అవమానం 7, ఆదాయం 8, వ్యయం 11, మిశ్రమం. కర్కాటక రాశి వారికి రాజపూజ్యం 4, అవమానం 7, ఆదాయం 2, వ్యయం 11. సింహరాశి వారికి రాజపూజ్యం 7, అవమానం 7, ఆదాయం 5, వ్యయం 5. మీరు మిశ్రమం, అలాగే మిడిల్గా ఉంటారు, జాగ్రత్తగా ఉండాలి, కొంచెం డేంజర్ బెల్ ఉంది, జాగ్రత్త. కన్యా రాశి వారికి రాజపూజ్యం 3, అవమానం 3, ఆదాయం 8, వ్యయం 11. ఇక్కడ చూడండి, వీళ్ళకి కొంచెం చేదు తీపి కొంచెం మిశ్రమంగా ఉంది. తులారాశి వారికి రాజపూజ్యం 6, అవమానం 3, ఆదాయం 5, వ్యయం 4, తీపి ఎక్కువ ఉంది కదా. వృశ్చిక రాశికి వారికి రాజపూజ్యం 2, అవమానం 6, ఆదాయం 11, వ్యయం 5. ఆదాయం అద్భుతంగా ఉంది, కొంచెం చిన్న చిన్న అవమానాలు ఉన్న ద జాక్ పాట్ ఇయర్ ఏదైనా ఉందంటే అది వృశ్చిక రాశియే. ధనుసు రాశి వారికి రాజపూజ్యం 5, అవమానం 6, ఆదాయం 14, వ్యయం 11. మకర రాశి వారికి రాజపూజ్యం 1, అవమానం 2, ఆదాయం 2, వ్యయం 8. కుంభరాశి వారికి రాజపూజ్యం 4, అవమానం 2, ఆదాయం 2, వ్యయం 8. మీనరాశి వారికి రాజపూజ్యం 7, అవమానం 3, ఆదాయం 5, వ్యయం 9. ఇలా ఈ రాశిలో ఉన్న వాళ్ళకి అందరికీ కూడాను రాజపూజ్య అవమానాదులు ఆదాయ వ్యయాలన్నీ కూడా ఒక నెంబర్ మాత్రమే. మీ యొక్క వ్యక్తిగత జాతకం ద్వారానే సంపూర్ణంగా ప్రిడిక్ట్ అవడం. ఇది గోచార ప్రకారంగా చెప్తున్నాం. ఇప్పుడు 27 నక్షత్రాలకి కందాయ ఫలాలని చెప్తున్నాం. కందాయ ఫలం అంటే పంచాంగ శాస్త్రంలో ఒక సంవత్సరంలో ఆ నక్షత్ర జాతకులకి ధనం, ఆరోగ్యం, సుఖం, కష్టం వంటి ఫలితాలు సూచించే విధానం అని చెప్పచ్చు. సాధారణంగా 3 కందాయాల సంఖ్య ఉంటాయి. మొదటి కందాయం సంవత్సర ప్రారంభం ఉగాది నుండి ఉంటుంది, రెండవ కందాయం మధ్యకాలంలో ఉంటుంది, మూడవ కందాయం సంవత్సర అంతంలో ఉంటుంది. సంఖ్యలో ఈవెన్ అయితే శుభం, బేసి అయితే కొంచెం కష్టం పంచాంగం చెప్పబడుతుంది. ఇప్పుడు నేను ఒక్కొక్కటిగా చెప్తున్నారు, మీరు ఈవెన్లో ఉన్నారా బేసిలో ఉన్నారా ఒకసారి చూసుకోండి. మీరు అశ్విని నక్షత్ర జాతకులకి 5, 7, 3 కందాయ ఫలం. భరణి నక్షత్రం వారికి 3, 5, 1 కందాయ ఫలం. కృతికా నక్షత్రం వారికి 7, 3, 5. రోహిణీ నక్షత్ర జాతకులకి 4, 6, 2. మృగశిర నక్షత్ర జాతకులకి 2, 4, 6. ఆరుద్ర నక్షత్ర జాతకులకి 1, 3, 5. పునర్వసు నక్షత్ర జాతకులకి 6, 2, 4. పుష్యమీ నక్షత్ర జాతకులకి 5, 1, 3. ఆశ్లేష నక్షత్ర జాతకులకి 7, 5, 1. మకా నక్షత్ర జాతకులకి 3, 7, 5. పూర్వా పల్గుని పుబ్బా నక్షత్ర జాతకులకి 5, 3, 7. ఉత్తరా నక్షత్ర జాతకులకి 2, 6, 4. హస్తా నక్షత్ర జాతకులకి 4, 2, 6. చిత్తా నక్షత్ర జాతకులకి 6, 4, 2. స్వాతి నక్షత్ర జాతకులకి 3, 5, 7. విశాఖ నక్షత్ర జాతకులకి 5, 7, 3. అనురాధ నక్షత్ర జాతకులకి 7, 3, 5. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకి 1, 5, 3. మూలా నక్షత్ర జాతకులకి 3, 1, 5. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకి 5, 3, 1. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి 4, 6, 2. శ్రవణ నక్షత్ర జాతకులకి 2, 4, 6. ధనిష్ఠ నక్షత్ర జాతకులకి 6, 2, 4. శతభిష నక్షత్ర జాతకులకి 5, 1, 3. పూర్వాభాద్ర నక్షత్ర జాతకులకి 3, 5, 7. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకి 7, 3, 5. రేవతి నక్షత్ర జాతకులకి 2, 6, 4. ఈ యొక్క సమసంఖ్య జాతకులు అంటే 2, 4, 6 శుభ ఫలితాలు ఇస్తాయి. బేసి సంఖ్యలు అంటే 1, 3, 5, 7 మిశ్రమ ఫలితాలు ఇస్తాయి. కాబట్టి పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇవన్నీ యూనివర్సల్గా చెప్పాలి కాబట్టి చెప్తున్నాం. మీ యొక్క వ్యక్తిగత జాతకం చూసుకుంటే మీరు ఎక్కడ ఉన్నారో తెలుసు. ఇది గోచార ప్రకారం చెప్తున్నాము.